హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి అంటే మా హస్బెండ్ అయితే డ్యూటీ పర్పస్ మీద బయటకు అయితే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చిందనమాట. ఎప్పుడు ఏ లెటర్ వస్తుందో పోలీస్ ఫోర్స్లో అస్సలే సంబంధం ఉండదు కదా, అందుకోసం అని చెప్పి ఎమోషన్స్తో అవ్వదు. ఇంకా డ్యూటీలో ఉంటుండగానే నాకైతే చెప్పాడనమాట. ఇంకా నేను మా వరిస్తాకు చెప్తే వాళ్ళ డాడీ ఇంకా బీ షిఫ్ట్ నుంచి వచ్చినంత వరకు వెయిట్ చేస్తుంది పడుకోకుండా. ఈ విధంగా వాళ్ళ డాడీ అయితే 11 డ్యూటీ నుంచి అయితే వచ్చారనమాట. అప్పుడు వాళ్ళ డాడీతో ఇంకా మాట్లాడుతూ ఉంది. ఇంక దీని ఏడుపు చూసి వాళ్ళ డాడీ ఏడుపు ఇంకా అలా టైం అయితే 1 అయిపోయిందనమాట మేము పడుకునేటప్పటికి. మార్నింగే లేచాము. ఇంకా పిల్లలు సండే కదా అని చెప్పి హ్యాపీగా పడుకుంటారులే అని ఇంకా అసలు లేపలేదు. ఇంకా మేమే మార్నింగ్ లేచి ఈ విధంగా సర్దుతున్నాము. ఎందుకంటే 7 తిను వెళ్ళిపోవాలంట, 7:30కి అలాగా. సో ఇంకా రిపోర్టు అంతా 9కి అలాగా వాళ్ళ దీంట్లో ఇవ్వాలి. అందుకోసం అని చెప్పి ఫాస్ట్గా మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకోసమని త్వరగానే ఇంకా అన్ని బెడ్ అంతా కూడా ఈ తలగాడ్లు ఇవన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ కూడా నిన్న నైటే మళ్ళీ మేము బెడ్షీట్లు ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో డ్యూటీకి సంబంధించినవన్నీ వేసి ఇంట్లోనే కట్టేసి ఫ్యాన్ కింద ఆరేస్తాము. ఎలాగో వాషింగ్ మిషన్ బట్టలే కాబట్టి త్వరగానే ఆరిపోయాయి. ఇంకా అవసరం లేదని చెప్పేసి మూటలో కట్టేసాము. అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ నాకు డబుల్ పని అయితే ఉంటుంది అనమాట. ఇంకా టిఫిన్ కోసం అయితే అన్ని వెజిటేబుల్ కట్ చేసేసి దలియా కిచిడి చేశాను. ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టాను అనమాట మా ఇద్దరికి. ఇంకా తనైతే నార్మల్గా అయితే తను ఎప్పుడు కలిపేసిస్తాడు. ఇంట్లో ఉంటే కనుక ఇద్దరికి హనీ వాటర్ కలిపేసి వస్తాడు. ఈరోజు నేనైతే ఇద్దరికి హనీ వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట. మార్నింగ్ హనీ వాటర్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, తినేసి చక్కగా అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఈ విధంగా ఈ బ్యాగ్లో బట్టలు అన్నీ కూడా నేనైతే సర్దేశాను. ఇంకా తనైతే తనకు కావాల్సినవన్నీ అందులో పెట్టుకున్నాడు. ఇందులో నేను డ్రెస్సులు కోట్లు అన్నీ ఇందులో సెట్ చేస్తామన్నమాట. ఇంకా 2 బ్యాగులు అయితే సెట్ అయిపోయి. సో ఎప్పుడు కూడా మేము ఇలా ఎన్ని రోజులు అంటే ఎప్పుడు అలా ఉండలేదు. ఫస్ట్ టైము చాలా బాధ అయితే వేసిందనమాట. ఇంకా నైటే ఇంకా అంతా ఏడుపుల కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే చాలా హ్యాపీగా పంపించేసామన్నమాట. ఇంకా తర్వాత రేపటి కోసం కొన్ని పెసలు శనగలు అన్నీ కూడా కట్టేశాను. పిల్లలకి స్ప్రౌట్స్ అవసరం కదా, అందుకోసం అని చెప్పి ఇంకా వీళ్ళకి లేచిన తర్వాత స్నానం అన్నీ చేపించేసి దలియా కిచిడి అయితే ఇచ్చేసాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మా ముగ్గురమే కాబట్టి సింపుల్గా కుక్కర్లో రైస్ నెక్స్ట్ కొంచెం టమాటో పప్పుకి పెట్టేశాను అనమాట. వేరేగా కుక్కర్లు కాకుండా ఒకే కుక్కర్లో ఒకేసారి 2 హ్యాపీగా అయిపోతాయి. ఒకసారి పాలు కూడా మరిగిపోయాయి అనమాట. ఏం లేకపోతే చాలా సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇలా చేసుకుంటే మంచిగా బాయిల్ అయిపోతాయి. రైస్ ఒక పక్క అయిపోతుంది, పప్పు కూడా మంచిగా అయిపోతుంది. దీనికి ఇప్పుడైతే తాలింపు వేసుకున్నాను. తాలింపు వేసేసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు వేడి రైస్ అలాగే పప్పుతో అయితే తినేవచ్చు అనమాట. ఇంకా ఏం కర్రీ చేయలేదు. కొంచెం మా పిల్లలు టమాటా పచ్చడి అడిగారని చెప్పి దానికైతే కొంచెం టమాటా పచ్చడి వేసేసి ఇంకా పప్పుతో అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఈవినింగ్ ఈరోజు సండే కదా ట్యూషన్ లేదని చెప్పి ఇంకా ఇంట్లోనే బుక్స్ ఓపెన్ చేసేసి ఒక 2 to 3 అవర్స్ వరకు అలా చదువుకున్నారనమాట. ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్ క్లాస్ జిరాక్స్లు. ఇంక మా వర్షి చూడండి ఎలా ఎంచుతుందో. నానా నానా ఔర్ నానా. పిల్లలతో అస్సలు నార్మల్గా ఉండదు. మా రిషిని అయితే ఫుల్గా ఆడుకుంటుంది అనమాట. ఈ విధంగా కామెంట్లు చేస్తూ ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే రోటీ ఇంకా ఎగ్ ఆమ్లెట్. ఈరోజు సండే కదా, ఎప్పుడు నార్మల్గా వాళ్ళ డాడీ ఉంటే చికెన్ మటన్ అలా ఫుల్ తింటూ ఉంటారు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళ డాడీ లేరు కదా అని చెప్పి కిందకి వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చి ఈ విధంగా ఆమ్లెట్ వేసి దాని మీద ఉప్పు కారం అలా పసుపు వేసి రోటీని ఇలా పెట్టేసి ఇచ్చామంటే తక్కువ టైంలో చాలా సింపుల్గా శ్రమ లేకుండా పిల్లలకి నచ్చినట్టు ఈ విధంగా ఇస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. సో ఇంకా ఇదైతే కెచప్తో కానీ సాస్తో కానీ ఎలా తిన్నా కూడా చాలా టేస్ట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.